చింతలపూడి పరిధిలో గల కనకదుర్గ ఫైనాన్స్ సంస్థలో చోరీకి గురైన బంగారపు ఆభరణాలను పోలీసులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అదే సంస్థలో పనిచేసే ఆడిట్ ఉద్యోగి వడ్లమూడి ఉమా మహేష్ ఖాతాదారుల తాకట్టు బంగారు నగలతో పరారీ అయ్యాడు. దీనిపై దశల వారీగా బాధితులు ఆందోళన చేపట్టిన దాఖలాలు సైతం ఉన్నాయి. అప్పటి నుండి తప్పించుకు తిరుగుతున్న ఉమా మహేష్ ను పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో చింతలపూడి పోలీసులు ఉమా మహేష్ పై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పోలీసులకు ఆడిటర్ ఉమా మహేష్ చిక్కారు. అతని వద్ద 7 కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 4 కేజీల 490 గ్రాముల బంగారపు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించి చోరీకి గురైన బంగారపు ఆభరణాలు మొత్తం రికవరీ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. భారీ స్థాయిలో సొత్తును రికవరీ చేసిన పోలీసుల పనితీరును బాధితులు అభినందించారు. ఎంతో శ్రమ కోర్చి కాస్తో కూస్తో బంగారం కొనుగోలు చేసి అవసరాల కోసం తాకట్టు పెట్టుకున్నామని తెలియజేశారు. ఇది మన చింతలపూడిలో సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ ఒక పెద్ద కేసు ఒకటి జరిగింది. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ శాఖ దాంట్లో ఆడిటర్ గా పనిచేసే వడ్లమూడి ఉమా మహేష్ అక్కడికి వచ్చి ఆడిటర్ గా అతను మొత్తం అక్కడ ఉన్న గోల్డ్ అంతా ఒకసారి తనిఖీ చేసి ఆ తనిఖీ చేసినవన్నీ ప్యాకెట్స్ కట్టుకొని ఒకేసారి అతను అక్కడి నుంచి ఆ గోల్డ్ తోటి ఉడాయించడం జరిగింది. అతన్ని కంటిన్యూస్ గా ట్రాక్ చేయడము, అతను ఎక్కడున్నాడో చూసి చాలా రోజులు ఫోన్ లో అన్ని ఆపేసుకొని ఆయన వాళ్ళ ఓనర్ తో వచ్చిన విభేదాల వల్ల ఓనర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి సుమారు 4.5 కిలోల గోల్డ్ ఆభరణాలన్నీ తీసుకుని పరారయ్యడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన డిఎస్పీ గారు, సిఐ చింతలపూడి, జంగారెడ్డిగూడెం సిఐ వాళ్ళ స్టాఫ్, ఎస్ఐ చింతలపూడి వీళ్ళందరూ ప్రతి సీసీటీవీ కెమెరా వెతికి ఎక్కడెక్కడ వెళ్ళాడు, తాడేపల్లిగూడెంకి వెళ్ళారు, తర్వాత అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళారు అన్ని ట్రేస్ చేసుకుంటూ ఆయన్ని ఫైనల్ గా ఈ నాగాలంక దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆల్మోస్ట్ ఆయన తీసుకెళ్లిన మొత్తం ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఒక్క 6 గ్రాముల ఉంగరం తప్ప మిగిలిన మొత్తం గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని అంతా రికవర్ చేశారు. ఈ ప్రాపర్టీ విలువ కూడా మార్కెట్ లో ఇప్పుడు సుమారు ఒక 7 కోట్ల దాకా ఉండొచ్చు, 4.5 కిలోల ప్రాపర్టీ కాబట్టి. ఈయన ఎందుకు చేశారు, ఏం చేశారని విచారించినప్పుడు ఈయన కూడా కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడని తెలిసింది. వాళ్ళ వైఫ్ ని ఏదో తిట్టారు అని చెప్పి ఓనర్స్ దానికి ప్రతీకార చర్యగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా తీసుకెళ్లిపోయి అజ్ఞాతంలో ఉండి పోలీసులు విపరీతంగా తిరుగుతున్నారు. అన్ని దగ్గర ఫోటో వచ్చింది. ఇంకా మనం తప్పించుకోలేము, మనం ఎక్కడికైనా వెళ్ళినా దొరికిపోతారన్న ఒక భావన కూడా ఆయనకి కలిగింది. అమ్మలో ఎక్కడో పోయాడు. మా ఒక్క ఉంగరం మాత్రం అమ్మి అతని ఖర్చుల కోసం ఎంతో 10,000కి ఎంతో చేసుకోగలిగాడు. మొత్తం ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఆ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.